నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం ఏదైతే తెలంగాణలో ఒక హాట్ టాపిక్ మూసీ సుందరీకరణ అని పేరుతో వందలాది కుటుంబాలు నివసిస్తున్న అపార్ట్మెంట్ని నేలమట్టం చేసి అక్కడ గాంధీ గారి విగ్రహాన్ని కట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి జనజాగృతి ఫోరం అధ్యక్షురాలు ఉషక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క, ఏదైతే ఇప్పుడు మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ అనే ఒక అపార్ట్మెంట్ని నేలమట్టం చేసి అక్కడ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీన్ని ఎలా చూడొచ్చు మరి? ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు. జనాలందరూ చెప్పుకుంటున్నారు. జనాలందరూ చెప్పుకోవడం కాదు, మనం కూడా ప్రజల్లో ఉన్నాము. ప్రజా సమస్యల మీద మనం కొన్ని పోరాటాలు చేస్తున్నాము. ప్రజలను గోసపెట్టి గాంధీ గారి విగ్రహాలు పెట్టడం అంటే వాళ్ళ మనవడే ఒప్పుకోవట్లేదు. ఆయన ఆత్మకే శాంతి లేదని చెప్తున్నాడు. ఇంకెందుకు మీరు ఇవన్నీ? మీరు మూసిని క్లీన్ చేయాలంటే దాంట్లో మీరు ఏదైతే గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడానికి డబ్బులు కేటాయించారో ఒక 25% పెడితే నీళ్లు మొత్తం క్లీన్ అవుతాయి, పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. మీరు ఇది ఆలోచన చేయండి. మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. చిన్న దాంట్లో కూడా సుందరీకరించవచ్చు. మీరు అవన్నీ తీసేసేసి మీరు సుందరీకరించాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళని మీరు ఫస్ట్ మీరు గతంలో మాట్లాడిరన్నా ఏమని మాట్లాడిరంటే, ఏదైతే ఇంటికి మనం ఏమంటారు గవర్నమెంట్కి కడతామో మన నల్ల బిల్లులు కానీ వాటర్ బిల్లులు కానీ రెగ్యులరేషన్లు కానీ ఇట్లాంటివన్నీ కట్టినప్పుడు అది భూదాన్ల భూమిలో ఉండండి, యజ్ఞం బోర్డులో ఉండండి, ఎక్కడైనా ఉండండి, దాన్ని పర్మనెంట్గా ఉంచేది మీరు చెయ్యొచ్చు అని చెప్పిరా లేదా అన్న? మీ నోటితో మీరే చెప్పారు కన్నా. మళ్ళీ ఈ రోజున వచ్చి మీరు అవన్నీ తీసేస్తే ప్రజలు ఎట్లా హర్షిస్తారు మిమ్మల్ని? మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు అందరూ ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున మీరు స్పందించి మీరు ఆ రోజున ప్రజాపాలన అన్నారు, ప్రజల్లోకి వెళ్తున్నా అన్నారు. ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ రోజున బస్తీల్లోకి వెళ్ళండి, వాళ్ళ గోల చూడండి, వాళ్ళ గోస చూడండి, మీకు అర్థమవుతుంది. ఏదైతే ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పి ఏదైతే గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడం కోసం దగ్గర 5,000 కోట్లతోని బడ్జెట్. మరి ఇప్పుడు ప్రజా సంక్షేమానికి ఏదైతే ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయడానికి మా దగ్గర బడ్జెట్లో డబ్బులు లేవని చెప్తారు. మరి ఇప్పుడు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రోజున ప్రజలందరూ కూడా వింటానే ఉన్నారు. ఎందుకంటే నువ్వు ఢిల్లీకి వెళ్తే నా చెప్పులు ఎత్తుకుపోతారన్నావు. ఏనా నీ చెప్పులు ఎత్తుకెళ్ళిపోతారన్నావు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, మహిళలకి స్కూటీ అన్నావు, 2,500 మహాలక్ష్మి అన్నావు. ఈ అన్నిటి మీద దృష్టి పెట్టన్నా. ఫస్ట్ చదువు ఉద్యోగం మీద దృష్టి పెట్టండి. మీరు పింఛన్లు ఇవన్నీ తక్కువ ఇచ్చినా పర్వాలేదు. నేటి యువత ఈ రోజున యువత రేపు మనకి భవిష్యత్తులో ముందుకు రావాలంటే వాళ్ళ చదువు తర్వాత ఉద్యోగం, ఈ రెండింటి మీద మీరు మనసు పెట్టండి. ఈ రెండింటి మీద మీరు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శన చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రజాపాలన ప్రజలందరూ రావాలి, గాంధీ భవనంలో ఉండాలి. ఇది గాంధీలుగా ఎవరు రాజకీయ నాయకులే రావడానికి కాదు, నా పేద ప్రజలు రావటానికి చెప్పినావు కదన్నా నువ్వు. ఈ రోజు 2 నెలల పాప చచ్చిపోతే నీకు వెళ్ళడానికి మనసు రాలేదా అన్న? చెప్పన్నా. గోసన్న ఒక చిన్న కోడి పిల్లల్ని పెట్టుకుంటేనే చుట్టూ కోడి పిల్లల దగ్గరికి ఎవరు రానిదన్నా. తల్లి గోస ఆలోచన చేయన్నా, ప్రజల గోస ఆలోచన చేయన్నా. నిన్ను పట్టం కట్టి పైకెక్కిచ్చిరన్నా, నిన్ను సీటు మీద కూర్చోబెట్టిరన్నా. ఇవాళ మనకి తెలంగాణ వచ్చిందంటే సోన్యమ పుణ్యం అని చెప్పుకుంటారన్నా. కుండెడు పాలు పోసి ఇంత ఉప్పేసినట్టు మీరు ఇట్లాంటి పనులు చేయకండి అన్న. మీరు చేసే అన్ని కరెక్టే ఉన్నాయి అనుకునే లోపు మీరు ఇట్లానే గోస పెడుతున్నారు జనాల్ని. మీరు చేసే మంచి పనులు కనపడతలేదు. మనం మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనం ఎంత మంచి చేసినా కానీ చిన్న పనిలో కిందకి వెళ్ళిపోతాం. ఇది మాత్రం వాళ్ళ మూసేది మాత్రం అందరూ ఖండిస్తున్నారు. మన తెలంగాణ యువత కూడా దీన్ని ఖండిస్తుంది. ప్రతి రాజకీయ నాయకులు కూడా దీన్ని ఖండిస్తున్నారు, ప్రతి ఉద్యమకారులు ఖండిస్తున్నారు, ప్రతి ఏమంటారు సంఘాలు ఖండిస్తున్నాయి. వాళ్ళ గోస వినపడలేకపోతే చూడలేకపోతున్నాం. ఒక్కొక్క రూపాయి దాచుకుని వాళ్ళు బట్టలు కొనుక్కోవాలన్నా, ఇంట్లో మంచి కూర వండుకోవాలన్నా కూడా కాంప్రమైజ్ అవుతారన్న వాళ్ళు. ఎందుకంటే ఒక 10 లక్షల రూపాయలు కావాలి చిన్న ఇల్లు కట్టుకోవడానికి. ఆ 10 లక్షల రూపాయలు కావాలంటే చిన్న సామాన్యుడికి లాస్ట్కి తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు కూడా కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ అయ్యి లోన్లు పెట్టుకుని ఆ లోన్ల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని నెత్తెనోరు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో కూర్చుని అమ్మ ఈ లోన్ ఎప్పుడు వస్తుందో అని ఆ ఇల్లు కొనుక్కోగానే ఏదో మొత్తం రాష్ట్రంలో ఒక మంత్రి పదవి వచ్చినట్టు ఫీల్ అవుతారన్న. నీకు తెలుసా ఆ విషయం? నీకు తెలుసా అన్న? దాన్ని మీరు కూల్చేస్తున్నారు. మీరు చేయాలనుకుంటే సుందరీకరణ చాలా ఉంది. తెలంగాణలో 33 జిల్లాల్లో 31 నుంచి 33 జిల్లాలు చేశారు. 33 జిల్లాల్లో కూడా మన గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి అన్న. మీకు తెలియపోతే మాకు చెప్పండి. ప్రజలే ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో మీకు ఎమ్మెల్యేలు ఉన్నారుగా, ఎక్కడే అసైన్ భూములు ఉన్నాయి, ఎక్కడే గవర్నమెంట్ భూములు ఉన్నాయి, వాళ్ళకి తెలియదా? అట్లాంటి దగ్గర గాంధీ బొమ్మలు పెడతారా? మన
దేశ పోరాటంలో మన స్వతంత్ర పోరాటంలో ఉన్న అమరవీరులు అందరూ పెట్టండి అన్న. స్వతంత్రం పోరాటంలో కానీ తెలంగాణ పోరాటంలో కానీ ఉన్నాయన్నీ అక్కడ పెట్టండి. ఎక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి మన ట్యాంక్ బండి దగ్గర చూడరు కదన్న. ఏడున్న 33 జిల్లాలు వెళ్తారు కదన్న. 33 ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడున్నా కానీ ఒకటి ఉంది అని చెప్పి వెళ్ళిపోతాం కదన్న. ఇప్పుడు సమ్మర్ వస్తే ఊటీ వెళ్ళిపోతున్నారు పిల్లలందరూ, చల్లగా ఉంటుందని. నువ్వు జిల్లాల్లో పెడితే చూడరా అన్న, అక్కడికి వెళ్ళరా? మీరు ఇట్లాంటి రాజకీయాలు చేయకండి. మీ నోటితో మీరే చెప్పారు. మీరు వీలైతే వాటిని రెగ్యులరేషన్ చేయండి. ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఒక మీటింగ్లో ప్రకాష్ గౌడ్ ఇక్కడ 4 సార్లు గెలిచిందంటే బస్తీ వాసులు ఓట్లేశారు, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఓట్లు వేయాలి అని చెప్పి మాట్లాడింది. అంటే విభజించి పాలించినట్టు అక్కడ అర్థమైంది. ఎలా చూడొచ్చు? మీరు ప్రజాపాలన అని చెప్పారు కదన్న. మరి ప్రజలకే మీరు అందరూ నా బిడ్డలు అంటాడు. నువ్వు ఏమంటారు? గౌడు నేనే అంటాడు, చాకలి నేనే అంటాడు, మంగళి నేనే అంటాడు, రెడ్డి నేనే అంటాడు, మాదిగా నేనే అంటాడు. అన్నీ నువ్వే కదా. మరి 2 అపార్ట్మెంట్లు ఎందుకు వచ్చినాయి అన్న? మీరు ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు అన్న. శోచాయించన్న, ఒకసారి అర్థం చేసుకో అన్న. ఎందుకంటే మీరే చెప్తున్నారు అన్ని కులాలు నాయే, నేను ముస్లిం అంటాడు కొంతసేపు అన్న. ఇట్లా అన్నప్పుడు మరి మీరు ఈ మాటలు మాట్లాడినప్పుడు మీరు ఒక్క మూసి ఓళ్ళు వేస్తేనే గెలిచినాం, అపార్ట్మెంట్లో వాళ్ళు వేస్తే గెలవలేదంటే అది కరెక్ట్ కాదన్న. మీ ఓట్లు మీరే తగ్గించుకుంటున్నారు. నెక్స్ట్ పరిపాలనలో మీరు మళ్ళీ వచ్చేటట్టు చూసుకోండి. మీరు వేస్తే ఒక లెక్క, మేము వేస్తే ఒక లెక్క కాదు. సీఎం వేసిన అదే ఓటు ఇవాళ మన గుడిసెలో ఉన్న చిన్న తాత, కదలలేని తాత వేసినా కూడా సేమ్ లెక్క అన్న. నేను చెప్తున్నాను, ఓటుకి లెక్క ఇచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ లెక్కతోనే మిద్దె దించుతారని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మూసీ సుందరీకరణ పేరు మీద ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ మీటింగ్లు పెడతారు. కానీ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటారంటే ఈ మూసీ సుందరీకరణ అనేది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇది మేము స్టార్ట్ చేసింది కదని చెప్తారు. మరి దీని ఎలా చూడొచ్చు? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది అంటారు. బీఆర్ఎస్ కేటీఆర్ అన్న చెప్పిండు కదా, మీరు ఏం కట్టినా ఏం చేసినా వితౌట్ నోటీసులతో మీకు కూలగొట్టే రైట్ గవర్నమెంట్కి ఉంటుందని చెప్పిండు. ఇప్పుడు విన్నారు కదా మీరు. మరి అట్లాంటప్పుడు మరి వీళ్ళే మళ్ళీ కూల్చేస్తున్నారు అని ఎందుకు అనాలి? ఆ రోజున ఆ మాట మీరు అనుకోకుండా ఉండే. మీరు ఇచ్చిన దారే ఇది. మీరు చూపించిన దారిలోనే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ రోజున ఇట్లా అన్నాడు కదా కేటీఆర్ గారు, వాళ్ళు మనం కూల్చేసి మీరేమో ఏమంటారు అంబేద్కర్ గారి విగ్రహం పెద్దది పెట్టిను, నేనేమో గాంధీ గారి విగ్రహం పెద్దది పెట్టాలని చెప్పేసి అంటున్నారు. వీళ్ళందరూ విగ్రహాలు పెట్టుకునే మా యోధులు కాదు. ప్రజల పరిపాలన సక్రమంగా వెళ్ళాలి, వాళ్ళ యొక్క జీవనశైలి మంచిగా ఉండాలి, వాళ్ళ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ముందుకెళ్లే స్థాయిలో మనం పనిచేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మహానుభావులు. అంతేగాని ఉన్నాయన్ని తీసేసి వాళ్ళ విగ్రహాలు పెట్టమని ఏ రాజ్యాంగంలోనూ లేదు, ఎక్కడ రాలేదు. మీరు ఒక విగ్రహం పెట్టిరు గొప్ప, ఇంకో విగ్రహం పెడితే గొప్ప అని చూపించుకోవడానికి తప్ప, జనాలను నాశనం చేయడానికి తప్ప, జనాలు గోసపోసుకోవడానికి తప్ప మీరు ఇట్లా చెయ్యొద్దు. మీరు చెయ్యాలనుకుంటే, మీకు ఆత్మశుద్ధి ఉంటే 33 జిల్లాల్లో గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి, అక్కడ చేయండి. 2028కి చిట్ట చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2028లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు జనచైతన్యం అయ్యారు, అందరూ చైతన్యవంతులయ్యి ఒక తాటిపైకి వస్తారు. నెక్స్ట్ బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు అంటారు. దీనిపై మీరు ఏమంటారు? ఇదైతే 100% అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీ కానీ ఎస్సీ కానీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పాలన మారుతుంది, మన విలువలు తెలుస్తాయి, మన మానవాళ్ళని అర్థమవుతాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ గతం ప్రభుత్వం కూడా మోసం చేసింది. ఎస్సీని ముఖ్యమంత్రి చేశానని చెప్పి గద్దెనెక్కింది. మనిషికి 3 ఎకరాల భూమి అంది, ఏమీ ఇయ్యలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అంది, ఇయ్యలేదు. ఆత్మపరిశీలన చేసుకున్నారు. నేను కుక్కలాగా కాపలాగా వస్తా అన్నాడు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఆయన ఏమి ఎవరిని రానియలేదు. కనుక ఈ నెక్స్ట్ వచ్చేది అయితే బీసీ లేకపోతే ఎస్సీ, ఈ రెండింటికే మేము కూడా మద్దతు ఇస్తామని చెప్తున్నాం.